హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్‌పీ గోల్డ్ అఫీషియల్. నేను ఈ వీడియోలో మటన్ కర్రీ చేస్తున్నానండి. ఈజీగా చేస్తానండి నేను మటన్ కర్రీ. ఎక్కువ మసాలాలు ఏం వేయకుండా నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా నేను ఆయిల్ వేసి అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసానండి. వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పసుపుని యాడ్ చేశానండి. నేను కర్రీలో కొంచెం పసుపు ఎక్కువే వేస్తానండి. అది హెల్త్‌కి మంచిది కదా పసుపు. అందుకని పసుపు వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కూడా వేగిన తర్వాత మటన్ను యాడ్ చేశాను. మటన్ యాడ్ చేసిన తర్వాత నేను చాలాసేపు బాయిల్ చేస్తున్నానండి. ఎందుకంటే మటన్‌లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మటన్‌ని బాయిల్ చేస్తున్నాను. ఇలా బాయిల్ చేస్తేనే కర్రీ బాగుంటుందండి. ఆ వాటర్‌తోనే మనము వండితే అంత టేస్టీగా ఉండదు. అందుకే ఇంకా బాయిల్ చేశాను. చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయింది. కొంచెం ఉంది. అది కూడా ఇంకిపోతుంది ఇప్పుడు. ఇంకా కారము, ఉప్పు వేసానండి. వేసేసి కలిపాను. కలిపిన తర్వాత ఒక్క 5 మినిట్స్ అలా బాయిల్ చేయండి. కొంచెం ముక్కలకి కారం, ఉప్పు పడుతుంది. లేకపోతే ముందే మటన్‌కి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా పర్లేదు. నేను ఎప్పుడూ మ్యారినేట్ చేయనండి. ఇట్లా డైరెక్ట్‌గా వేస్తాను. వేసిన తర్వాత చూడండి కారం మంచిగా ముక్కలకు బట్టి పర్ఫెక్ట్‌గా ఉంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాము. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశానండి. ముక్కలు మునిగిపోయేంత వరకు వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే కొంచెం సూపీగా చేస్తున్నాను నేను ఈరోజు మటన్. ఇంకా 6 విజిల్స్ పెట్టానండి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది చూడండి. ఇంకా సూప్ అలానే ఉంది వాటర్ లాగా అనుకుంటున్నారా? మనము మసాలా, కొబ్బరి పొడి కొంచెం వేసినట్టయితే సూప్ అనేది చిక్కగా అయిపోద్ది. కొబ్బరి పొడితోటి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఇంకా ఒక్క 5-10 మినిట్స్ అలా బాయిల్ చేయాలి. ఆల్రెడీ ముక్క ఉడికిపోయి ఉంటుంది కానీ ఇంకా సూప్ కొంచెం చిక్కగా అవుతుంది. ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇక్కడ రైస్ కూడా నేను బగారా వేసాను. చూడండి రైస్ కూడా చాలా బాగా వచ్చింది. నేను వాటర్ అనేది వంపేయనండి. అలాగే ఆ వాటర్‌తోనే బాయిల్ చేస్తాను రైస్. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. వాటర్ అందులో నుంచి తీసేస్తే టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదా బయటికి. అంత టేస్టీగా ఉండదు. నాకు ఇలాగే ఇష్టం. ఇంకా వడ్డించుకొని తింటున్నాను చూడండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఇదేనండి. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా మూలుగ వచ్చిందండి. మూలుగులో నుండి అది ఉంటుంది కదా మా హస్బెండ్ తీసిచ్చారు. మీరు ఇలా మూలుగులో నుంచి కష్టపడి తీసేవారా? కానీ మా హస్బెండ్ చాలా ఈజీగా తీసిచ్చారండి ఈరోజు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. చూడండి అదే చూపిస్తున్నాను వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.